హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ మొత్తం భవానీ గారి హడావిడితోనూ మరి మురారి గారి ఎంక్వైరీస్తోనూ అయిపోయింది ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక మురారి అయితే సరోగసి తల్లి ఎవరో కనుక్కోవాలని ఆత్రంతో పరిమళ డాక్టర్ చేత రికమెండ్ చేయించుకుని మరి మీనాక్షి డాక్టర్ దగ్గర వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్. వెంటనే ఆ రిపోర్ట్స్ తెప్పించండి మేడం, నా భార్య కళల్లో నేను ఆనందం చూడాలి వెంటనే అని మురారి రిక్వెస్ట్ చేయడంతో ఇక మీనాక్షి డాక్టర్ అయితే వెంటనే కాంపౌండర్ని పిలిచేసి ఫైల్ తెప్పించమని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణని క్యాబ్లో ఇంటికి పంపించేస్తాడు మురారి అయితే. ఇక భవానీదేవి గారు అయితే మధుకి తన రూమ్ ఖాళీ చేయమని కృష్ణకి ఆ రూమ్ ఇవ్వమని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చెప్పింది కానీ మధు ఆ పని చేయలేదు. మధు నీకేం చెప్పాను, నువ్వు వెంటనే ఆ పని చేయరా అని మధుకి కొంచెం గదివినట్టుగా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు చెప్పడంతో మధు అయితే ఆ పనిలో ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ ఏంటి ఇంకా రాలేదు, ఇంత లేట్ అయింది అని భవానీదేవి అనుకుంటూ ఉండగా ఈలోపు కృష్ణ వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నాను, టెస్టులన్నీ బాగా చేశారా, ఏమన్నారంటే అంతా బాగుందన్నారు అత్తయ్య, అంతా మంచిగానే ఉందన్నారు, మీ పెద్ద అత్తయ్యని కంగారు పడొద్దు అని చెప్పారు అని కృష్ణ సిల్లీగా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికి భవానీదేవి గారు అయితే తింగరి, నువ్వు నా మీద జోక్స్ వేస్తున్నావే, నిజంగా మరి మాకు రాబోయే వారసుడిపై మనకు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండొద్దా అని భవానీదేవి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా నువ్వు ఎలా వచ్చావు, మురారి ఏడి, మురారి ఇంకా రాలేదు ఏంటి అంటే తనకి ఏదో పని ఉందంట అత్తయ్య, నేను క్యాబ్లో వచ్చేసా అని కృష్ణ చెప్తూ ఉంటుంది. క్యాబ్లో వచ్చావా, క్యాబ్లో ఎలా పంపించుండు, నేను వాడికి వెళ్ళే ముందే చెప్పానా, నేను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకుని కడుపుతున్న పిల్లని నేను క్యాబ్లో పంపించాడా ఒక్కదాన్ని, అసలు వాడికి ఎంత ధైర్యం, వాడికి కొంచెం కూడా భయం లేదు, నేను ఆల్రెడీ చెప్పి పంపించాను అత్తయ్య, తనదేం తప్పు లేదు, నేనే క్యాబ్లో వస్తానన్నాను, దానికి ఆయన ఏం చేస్తాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు వెంటనే మురారికి కాల్ చేస్తారు. మురారిని చెడామడా వాయించేస్తారు ఫ్రెండ్స్. నీకెంత ధైర్యం రా, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు ఎలాంటి పని చేసావో నీకు తెలుసా అని మురారి గారిని పెద్ద పెద్ద మాటలు అనేస్తారు ఫ్రెండ్స్. నేనేం చేశాను పెద్దమ్మ అని మురారి అంటుంటే, ఏం చేసావో నీకు తెలియదా, ఇన్ని కార్స్ ఉండి నువ్వు కృష్ణని ఎలా నువ్వు క్యాబ్లో ఎలా పంపించావు, అసలు నీకెంత ధైర్యం అని పెద్దగా అరిచేస్తారు ఫ్రెండ్స్. తన కడుపుతుందని తెలుసు కదా, చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురావాలి అని నేను చెప్పాను నీకు ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు రెక్లెస్గా, అయ్యో పెద్దమ్మ నేనేం చేయలేదు, నాకు చిన్న పని ఉంది అందువల్లే తన్ని పంపించాయని, నీకేంట్రా అంత పొడిచే పని, అక్కడ ఏం పని ఉంటుంది నీకు అని భవానీదేవి గారు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదే పెద్దమ్మ, కృష్ణవి టెస్ట్లు అయిపోయినాయి కదా, రిపేట్స్ ఇస్తా అన్నారు, అందుకోసమే నేను వెయిట్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు, దానికోసం నువ్వు వెయిట్ చేయాలా, ఇంటికి వచ్చేస్తే వాళ్ళే పంపిస్తారు కదా, అంతకైతే కృష్ణని ఇంటి దగ్గర దింపాక నువ్వు వెళ్ళిపోయే పని, ఎందుకు ఇలా చేసావు ఇంత రెక్లెస్గా అని కృష్ణని కూడా చెడామడా వాయిస్తూ పక్కన మురారిని కూడా వాయించేసింది ఫ్రెండ్స్ భవానీదేవి గారు అయితే. నువ్వు వెంటనే వెళ్ళి చల్లని మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకురా పో, వెంటనే మనం కృష్ణకి ఇవ్వాలి, కృష్ణ చాలా అలసిపోయి వచ్చిందని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే భవానీదేవి గారు చెప్పిన ఆదేశం వినంగానే రేవతి వెళ్ళేసి కృష్ణ కోసం చల్లటి మజ్జిగ తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇక ఇలా హడావుడి చూసి అయితే ముకుంద్ అయితే ఇంకా 3వ నెలకి 9వ నెలకి తేడా లేనట్టే చేస్తున్నారు, అసలు నిజంగా ఇంత ప్రేమ చూపిస్తున్నారు, లేని కడుపుకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే తన వారసుడు రాబోతున్నారన్న సంతోషంలో తను చేసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని భవానీదేవి గారు తాపత్రయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే ఇవన్నీ చూసి దీని ఓవర్ యాక్షన్ జల్లంగుండా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ముకుంద అలా చూస్తున్నావు అని కృష్ణ ముకుంద్ అంటే, అబ్బే ఏం లేదు, పెద్దత్తయ్య గారి హడావుడి చూసి ఆశ్చర్యపోతున్నా అని ముకుంద మరియు ఆదర్శ్ అదేవిధంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కన్నింగ్ మైండ్ తోటి. ఇక అవన్నీ చూసేసి పెద్దత్తయ్య గారు అయితే, నువ్వు వెంటనే ఈ మజ్జిగ తాగి రెస్ట్ తీసుకో, నువ్వు ఎటు వెళ్ళకు, హ్యాపీగా నీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటున్నా, నీపై కావాల్సిన ప్రతిదీ నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే పెద్దత్తయ్య మీరు చెప్పినట్లే చేస్తాను అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రజనీ గారు అయితే తీవ్రంగా ఆలోచిస్తారు. తన కూతురు సంగీత అన్న మాటలు గుర్తొస్తే
ముకుంద నీకేం చేస్తుంది, ఆదర్శ్‌తో పెళ్లి కాదు చేసేది, తనే ఆదర్శ్‌ని పెళ్లి చేసుకుంటదేమో చూడు అంది కదా. ఆ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి రజనీకైతే. ఆ వ్యవహారం అంతా చూసి రజనీకి ఒక చిన్న డౌట్ వస్తుంది. ముకుంద ఏమైనా ప్లాన్ చేస్తుందా, నాకు మాట ఇచ్చింది కదా ఆదర్శ్ సంగీతలా పెళ్లి చేస్తానని, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తుంది అని రజనీ ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే రజనీ గారిని చూసి ఏంటి ఇప్పుడు ఏదో ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉన్నారు కదా, ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంటి ఆలోచిస్తున్నారు ఇంత తీవ్రంగా అని అడగగా, ఏమీ లేదమ్మా, నా కష్టం ఎవరికి చెప్పుకొని ఎవరికన్నా చెప్తే ఆరుస్తారా తీరుస్తారా, ఇక్కడ నా బాధను ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు, వెళ్ళి నీ పని చూసుకోపో అని రజనీ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి అలా అంటారు, మీరు నేను ఇంట్లో మాట్లాడుకొని ఉంటే ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది, దానికి ఏదో కారణం ఉందని అంటారు అనుకుంటా, మీరు ఇంత ఆలోచనలు పడ్డాలంటే దానికి ఏంటి కారణం అని కృష్ణ అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పను, నా బాధ నా కూతురు పెళ్లి గురించే అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సంగీత పెళ్లి సంగీతకి ఏమైంది, అందంగా ఉంటుంది, తన కోసం ఎవరైనా దొరికే ఉంటారు, ఎవరో కాదు నీలాగా తను కూడా ఇంటి కోడలు కావాలనే కదా నేను ఇక్కడ ఉంటుంది, ఇంత దూరం వచ్చింది నేను అందుకేగా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అది నాకేమో ఆ ముకుంద ఆదర్శ్ మరియు సంగీతల పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది, ఇప్పుడేం తనే రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంది, నాకు అదే అర్థం కావటం లేదు ఆ విషయం, తను ఎందుకు అలా చేస్తుందో కూడా అర్థం కావట్లేదు, నాతో డబల్ గేమ్ ఆడుతుందా ఏంది అని రజనీ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాటలు విని కృష్ణ అయితే ఆశ్చర్యపోతుంది. ముకుంద ఎందుకు అలా మాట ఇచ్చింది, తను అలా మాట ఇచ్చే అవకాశమే లేదు కదా, కావాలని డబల్ గేమ్ ఆడుతుందా, ఎందుకు అలా చేస్తుంది అని కృష్ణ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటో కృష్ణకి కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. నిజమా మీకు అలా చెప్పిందా, నిజమేనా అని అంటూ, నేనెందుకు అబద్ధం చెప్తాను, ఒక ఆడపిల్ల మీద అనవసరంగా నేనెందుకు అబాండాలు వేస్తాను కృష్ణ, తనే చెప్పింది, నేను అందుకే సైలెంట్గా ఉన్నాను, ఇక ఎదురికి నా కూతురు ఈ ఇంటి కోడలు అవుతుంది కదా, తను హెల్ప్ చేస్తుందేమో అని తను చెప్పిందల్లా చేసుకుంటూ పోయాను, కానీ చివరికి ఇట్లా ప్లేట్ ఫిరాయించి నాతోనే డబుల్ గేమ్ ఆడుతుందని నేను అనుకోలేదు అని రజనీ వాపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని నుండి కృష్ణ అయితే చాలా ఆశ్చర్యపోతుంది. ముకుంద ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, తన మనసులో ఏముంది, అసలు తను ఏం సాధించాలనుకుంటుంది, రజనీ గారికి ఎందుకు ఇలా మాట ఇచ్చింది, ఏం అర్థం కావటం లేదు అని కృష్ణ అనుమానంగా ముకుంద గురించి ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేలే మీరు దాని గురించి ఆలోచించి బాధపడకండి, దానికి ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, పెద్దత్తయ్య గారి దగ్గరికి విషయం తీసుకువెళ్తే అప్పుడు ఆమె ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది అన్నట్లుగా కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ భవానీదేవి గారు ఆదర్శ్ మరియు మీరాల పెళ్లి గురించి అడిగిన విషయం మాత్రం రజనీతో షేర్ చేసుకోరు ఫ్రెండ్స్. దానివల్ల గొడవలు అవుతాయని రజనీ గారు వెంటనే వెళ్ళేసి భవానీదేవి గారిని నిలదీస్తారని కృష్ణకి అనుమానం వచ్చింది ఫ్రెండ్స్. ఆ విషయం తనకు తెలిసినా సరే కృష్ణ మౌనంగా ఉంటుంది ఫ్రెండ్స్. రజనీ అయితే తన కూతురు పెళ్లి గట్టిగా ఆదర్శ్తోనే జరగాలని గట్టిగా పంతం పట్టుకుని కూర్చుంది. ఆ ముకుందకి ఎటూ లేదు కదా, తను ఉండంగా ఆదర్శ్ని ఎటు తిరిగి సంతోషంగా ఉండించలేదు. ఇప్పుడు నా కూతురునైనా పెళ్లి చేసుకుని ఆదర్శ్ చాలా హ్యాపీగా ఉంటాడు, అదే నేను భవానీకి చెప్పాను, భవానీ నా మాట పట్టించుకోవటం లేదు, పట్టించుకున్నట్టే పట్టించుకుంది కానీ వాళ్ళ పెళ్ళికి ఒక అడుగు కూడా ముందు వేయట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని కృష్ణ దగ్గర వాపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే అసలు ఆ డాక్టర్ చెప్పబోయే సరోగసి తల్లి ఎవరు అని యాంగ్జైటీగా అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మేబీ ఈ స్టేట్ వాళ్ళ పక్క స్టేట్ వాళ్ళు అర్థం కావట్లేదు, ఎక్కువగా నాకు తెలిసి పక్క స్టేట్ వాళ్ళనే తీసుకువస్తారు, వాళ్ళకేమో మన భాష రాదు, కృష్ణకేమో తెలుగు ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు, ఈ తింగర్ది ఎలా మెయింటైన్ చేస్తుందో ఏంటో అని కృష్ణ గురించి మురారి బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది, అసలు విషయం ఏమైంది, ఆ సరోగసి తల్లి ఎవరో తెలిసి ఉండుద్దా, ఇంకా ఏసీపీ సార్ ఫోన్ చేయలేదని ఆత్రంతో మన కృష్ణే మురారికి కాల్ చేస్తుంది ఫ్రెండ్స్. నీకు నిండు నూరేళ్ళు తింగరి, నా గురించి అనుకుంటున్నారా, నన్ను తిట్టుకుంటున్నారా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదే తింగరి, నీ గురించి అనుకుంటున్నాను, ఆ సరోగసి తల్లి ఎవరో తెలిసిన తర్వాత నీ హడావుడి ఏ విధంగా ఉంటుందా అని అనుకుంటున్నాను, తను వేరే స్టేట్ ఆమె అయితే నువ్వు ఎలా డీల్ చేస్తావా అని అనుకుంటున్నానంట.
నేను ఇప్పుడే మీనాక్షి డాక్టర్తో మాట్లాడాను. పరిమళ డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది. ఫైల్ తెప్పిస్తారు అని చెప్పారు. ఒక 10 నిమిషాల్లో ఫైల్ వస్తుంది. వెంటనే డీటెయిల్స్ తెలుస్తాయి తెంగరి. నువ్వేం కంగారు పడకు. నీకు ఎలాగైనా సరోగసి తల్లి గురించి వివరాలు తెలియజేస్తాను. అలాగే నువ్వు పక్క నుండి ఆమెకి సేవలు చేసుకోవచ్చు. నిన్ను చూస్తూ ఉండే ఆమె పిల్లల్ని కనాలి అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కాంపౌండర్ అయితే ఫైల్స్ తీసుకుని వస్తూ ఉంటాడు. కాంపౌండర్ని చూసి మురారి చాలా ఆశ్చర్యపోతాడు. ఇందాక ఈ కాంపౌండర్ కదా చెప్పింది, దీంట్లోనే ఫైల్ మేబీ ఉండొచ్చు. వెంటనే నేను వెళ్ళి ఆ కాంపౌండ్ ఏదో ఫైల్ తీసుకుని చూస్తానని కాంపౌండర్ వెనకాల వెళ్తూ ఉండగా ముకుంద్ ఎదురవుతుంది ఫ్రెండ్స్. ముకుంద్ని చూసి మురారి అయితే ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి ఇక్కడ అన్నట్లుగా చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరేమో కృష్ణని క్యాబ్లో పంపించారు. కృష్ణని క్యాబ్లో పంపించినందుకు అక్కడ భవానీదేవి గారు చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటికి సమాధానం చెప్పలేక కృష్ణ సతమతమవుతుంది. అసలు ఏంటో విషయం తెలుసుకుందామని నేను హాస్పిటల్కి వచ్చానండి. అంతకు మించి ఏమీ లేదు. ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి బాధ్యత నాకు కూడా ఉంటుంది కదా, అందుకే నేను తెలుసుకుందామని వచ్చానని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే మీనాక్షి డాక్టర్ నాకు సరోగసి తల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చెప్తానంది. ఆ ఫైల్ని తెప్పించి అందుకే నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆమె ఎవరో తెలిస్తే ఆమెను మేము చాలా ప్రేమగా చూసుకుంటాం. మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకే మేము ఆ డీటెయిల్స్ అడుగుతున్నాం. కానీ అవి ఎవరికి చెప్పకూడదని మాకు కూడా తెలుసు. కానీ కృష్ణ అయితే ఆ సరోగసి తల్లి ఎవరో కనుక్కోవాలని చాలా యాంగ్జైటీగా ఉంది. తన కోరిక తీర్చాలని నేను కూడా అందుకు గల మార్గాలను వెతుకుతూ ఉన్నాను. అందుకోసమే ఈ చిన్న మార్గం ఎంచుకున్నాను. దాని ద్వారానే సరోగసి తల్లిని తెలుసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ఆ ఫైల్ చూస్తే ఆ తల్లి ఎవరో తెలుస్తుంది అని ముకుందతో చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా మీరు అంత ప్రేమగా చూసుకుంటారా సరోగసి తల్లిని? అవును, చాలా ప్రేమగా చూసుకుంటాం. మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆ మాటలో అని పదే పదే ముకుంద అయితే అడుగుతూ ఉంటుంది. అంత ప్రేమగా చూసుకుంటారా మీరు నిజంగానా అని ముకుంద పదే పదే అడుగుతూ ఉంటుంది. చాలా ప్రేమగా చూసుకుంటాం, మా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం అని మురారి సమాధానం ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే మురారి మీ మీద ఒట్టేసి చెప్తున్నాం, మీ పిల్లల్ని కనబోయి ఆ సరోగసి తల్లిని నేనే, బిడ్డని నా కడుపులో మోసే అదృష్టం నాకే దక్కింది అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ముకుంద అయితే. ఆ మాట విని మురారి అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి నిజమా నువ్వు చెప్పేది? అంటే మీ మీద ఒట్టేసి చెప్తున్నా కదా నిజం ఇది. మీ బిడ్డని మోయబోయే తల్లిని నేనే. నా గర్భంలోనే మీ బిడ్డని మోస్తున్నాను. నేను మీ ఇంట్లోనే ఉంటాను, మీ పక్కనే ఉంటాను. ఎప్పుడు మీరు నన్ను చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మురారి మీకు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తనే అని తెలిసేసరికి మురారి అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. దీనికి కృష్ణ ఒప్పుకునిద్దో ఒప్పుకోదో అన్నట్టు ఒక అనుమానం కూడా మురారి మనసులో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే టోటల్ అయితే యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తనైతే ఇంట్లోనే ఉంటుంది, పక్కనే ఉండి సేవలు చేసుకోవచ్చు, కృష్ణ కూడా ఎప్పుడు చూస్తూ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్తో మురారి యాక్సెప్ట్ చేసాడేమో అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మీ కుటుంబ బాధ్యతలు షేర్ చేసుకుంటాను. మీ కుటుంబం గురించి నాకు తెలుసు, కృష్ణకి గురించి కూడా నాకు తెలుసు బాగా. సో అన్ని విధాలు నేను మీకే సరైన సరోగసి తల్లిని అని నాకు అనిపిస్తుంది అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కనీసం ఈ విషయం నాతో ఒకసారి కూడా షేర్ చేసుకోలేదు, ఎందుకు ఇంత సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావు అని అంటే, ఎలాగైనా ఈ కుటుంబానికి నా రుణాన్ని తీర్చుకోవాలి మీరు చేసిన సహాయానికి, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. ఎలాగైనా మీ బిడ్డని నా గర్భంలో మోసి మీకు అప్పచెప్తాను, తద్వారా నేను నా రుణాన్ని తీర్చుకుంటాను ఏసీపీ సార్ అని ముకుంద చిలక పలుకులు పలుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వాటి వెనుక ఉన్న నిగూఢ నిజం మురారి కనిపెట్టలేకపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే నువ్వు వెళ్ళి వెంటనే కృష్ణకి చెప్పు, సరోగసి తల్లి ముకుందని అని నువ్వు వెళ్ళి కృష్ణకి చెప్పు అని మురారికి చెప్పి వెంటనే పంపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మురారిని. ఇంకా ముకుంద అయితే నేను నీ నీ బిడ్డను మోస్తున్నాను కదా, నీ బిడ్డను మోసేటప్పుడు బిడ్డ మీద ప్రేమను చూపిస్తారు, ఆ బిడ్డ మీద చూపించే ప్రేమను నా మీద ప్రేమగా మార్చుకుంటాను. నీ బిడ్డకు తల్లిని అయిన తర్వాత నీకు కూడా భార్యను అవుతాను ఈజీగా. బిడ్డ ప్రేమ ద్వారా నా ప్రేమను కూడా దక్కించుకుంటానని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ ఏమో కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఎవరు ఆ సరోగసి తల్లి? ఏసీపీ సార్కి తెలిసే ఉంటుంది కదా, ఏసీపీ సార్ ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ సరోగసి తల్లి ఎవరు తెలిసేలా చూడు దేవుడా, ఆమెకి నేను దగ్గరుండి సేవలు చేసుకునేలా చూడు అని కృష్ణ పదే పదే దేవుడిని తలుచుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక ముకుంద అయితే చెప్పాల్సిన విషయం చెప్పేస్తది ఫ్రెండ్స్. చెప్పేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటది. చాలా హ్యాపీగా ఫీల్ అయితది. ఇప్పటివరకి నేను సాధించాలనుకున్న ప్రతిదీ సాధించాను చాలా ఈజీగా. ఇక ముందు కూడా నేను సాధిస్తాను అని అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. కృష్ణకేమో కంగారు ఆగటం లేదు, టెన్షన్ ఆగటం లేదు. అసలు ఆ తల్లి ఎవరో తెలుసుకోవాలని గంటకు తనకు గంట కొట్టినట్టుగా గడియలు గడుస్తూనే తనకి యాంగ్జైటీ ఎక్కువైపోతూ ఉంటది ఫ్రెండ్స్. కానీ అదే తల్లి ముకుందని తెలిస్తే కృష్ణ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే తను చేసిన పనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తను మురారి బిడ్డకి తల్లి కాబోతుంది అన్న సంతోషంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తల్లిని అయ్యానంటే మురారికి అబ్సల్యూట్గా భార్యని కూడా అవుతాను. ఇక కాగల కార్యం గంధర్వులే చేసినట్టు బిడ్డ ద్వారా నేను తండ్రిని కూడా సాధించుకుంటాను అని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాపీగా ఫీల్ అవుతూ హాస్పిటల్ బయటకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈలోపు మురారి అయితే కారు బయట నుంచొని ఆలోచిస్తాడు. ఈ విషయం వెంటనే తింగర్కి ఫోన్ చేసి చెప్దామా అని అనుకుంటూ ఉంటాడు. ఫోన్ ఎందుకులే డైరెక్ట్గా కలిసి చెప్దాము అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. డైరెక్ట్గా కలిసి కృష్ణకి సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్లుగా మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంత జాగ్రత్తగా చూసుకుంటాను, ఇంత కేరింగ్గా చూసుకుంటాడు అని చెప్పావు, వెళ్ళబోయేది ఇద్దరు ఒకటే ప్లేస్ కదా, నన్ను కూడా డ్రాప్ చేస్తానని మురారి ఒక మాట అంటే ఏమైంది అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ముకుందగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడైతే నేను కృష్ణ పక్కన ఉండడంతో నన్ను పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా పట్టించుకోవచ్చుగా మురారి అన్నట్లుగా ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తన మనసులోని మాటను బయటికి చెప్పకుండానే ఇక మురారి తనను పిలవాలని తనతో పాటు కలిసి ఇంటికి వెళ్ళాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తన కోరిక ప్రకారమే పిలుస్తాడు అనుకున్న మురారి కూడా పిలుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ కాల్ మాట్లాడేసి బయలుదేరబోయే ముందు ముకుందని పిలుస్తాడు ఫ్రెండ్స్. ముకుంద నువ్వు కూడా నాతో పాటు రా, ఇద్దరికి వెళ్ళేది ఒక్కళ్ళమే కదా, నువ్వు ఎట్లా వస్తావు, అసలే నువ్వు మాకు గొప్ప సహాయం చేయబోతున్నావు, సో ఇక్కడ నుంచి మేము నిన్ను చాలా కేర్గా చూసుకోవాలి అన్నట్లుగా మురారి భావించేసి ముకుందని తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏవైతే అనుకున్నానో ఆ పనులన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి, ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది, ఇక మురారి నా వాడైనట్లే, నా భర్త అయినట్లే అన్నట్లుగా ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత కష్టపడి ఇన్ని ప్లాన్స్ వేసి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని మరి ముకుంద చేసిన ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినందుకు ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నది ఫ్రెండ్స్. తను పడిన కష్టానికి ఒక విలువ దక్కిందని, ఒక వాల్యూ ఉంది అన్నట్లుగా ముకుంద ఫీల్ అవుతూ ఉన్నది ఫ్రెండ్స్. ప్రతిఫలం త్వరలోనే తను చూడబోతుంది, తనకి అందుతుంది అన్నట్లుగా ముకుంద చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. కానీ కృష్ణకి ఈ విషయం తెలిస్తే కృష్ణ ముకుందని సరోగసి తల్లిగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే విషయం మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంది ఫ్రెండ్స్. కృష్ణ ముకుందని సరోగసి తల్లిగా యాక్సెప్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే యాక్సెప్ట్ చెయ్యదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ముకుంద మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కృష్ణకి లేదు. ఫస్ట్ నుంచి సమ్ డౌట్స్ ఉన్నాయి ముకుంద మీద. సో అలా ఇప్పుడు తను ఇట్లా ఎంటర్ అయ్యి ఇంట్లో మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ తెస్తుందేమోనని ఇక కృష్ణకి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారి ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. యుఎస్ నుండి వస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. తిను నా క్లోజ్ ఫ్రెండ్ యుఎస్లో ఉంటుంది, గైనకాలజిస్ట్, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూడడానికి వచ్చింది అని భవానీదేవి గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓ బాగున్నారా అండి అని అడుగుతా, ఇంకా అండి మా అత్తయ్య అని పిలువు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ తిను చాలా పెద్ద గైనకాలజీ, నువ్వు మేము దగ్గర ఒకసారి టెస్టులు ఒకసారి చెక్ చేయించుకుంటే అసలు అన్నీ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తుంది, తను అంత పెద్ద గైనకాలజిస్ట్ అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి అయితే చాలా హ్యాపీగా ఉంది నిన్ను కలవటం అని భవానీదేవి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణకి ఆ విషయం చెప్పగానే కృష్ణ అయితే చాలా కంగారు పడుతుంది ఫ్రెండ్స్. అసలు విషయం తెలిసిపోతుందేమని కృష్ణ కంగారు పడుతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముకుంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అసలు విషయం బయటపడుతుందేమో అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం రేపటి ఎపిసోడ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ఎపిసోడ్ రివ్యూ మీకు నచ్చినట్టు